జాతిరత్నాల తర్వాత ఆ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన మరొక సినిమా లిటిల్ హార్ట్స్. ఇందులో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మౌలి హీరోగా నటించిన ఆ సిరీస్ దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మించాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఇంటర్ అయిపోగానే బీటెక్ జాయిన్ కావాలి అని ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే అందులో సీట్ కూడా రాదు మన హీరో మౌలికి. దాంతో ప్రైవేట్ కాలేజీలో సీటు కొన్నాను అంటూ మౌలి తండ్రి రాజీవ్ కనకాల ఇంట్లో నాన్న పోరు పడలేక లాంగ్ టర్మ్ కోచింగ్కు వెళ్తాడు. అక్కడ కోచింగ్ సెంటర్లో హీరోయిన్ శివాని నగారంను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు మౌలి. ఆమెకు లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఒక వింత సమస్య ఎదురవుతుంది. ముందు నో చెప్పి మౌలిని సిన్సియారిటీ చూసిన తర్వాత శివాని కూడా ప్రేమలో పడుతుంది. కానీ వాళ్ళ ప్రేమకు అనుకోని అడ్డంకులు వస్తాయి. వాటిని ఎలా అధిగమించారు, ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేది సినిమా. కథనం విషయానికి వస్తే ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలలో కథతో అస్సలు సంబంధం అవసరం లేదు, కేవలం కామెడీ ఉంటే చాలు అనుకుంటున్నారు దర్శకులు. అలా చేసిన సినిమాని లిటిల్ హార్ట్స్. ఇందులో కథ కాకరకాయ అంటూ ఏమీ లేదు, కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది. మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు కేవలం నవ్వించడం మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి మార్తాండ్. దానికి మౌలి కామెడీ కూడా తోడు కావడంతో సినిమా మరింత రేసీగా వెళ్ళిపోయింది. ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగితే లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది. చూస్తున్నంతసేపు నవ్వుకుంటే చాలు అన్నట్లు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్. ఎక్కడ సీరియస్నెస్ ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఎపిసోడ్స్ వైజ్ గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి. అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు. కొన్ని హిలేరియస్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి సినిమాలో. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ కడుపులు చెక్కలు చేసింది. మౌలి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంది. 2 గంటల ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. రాజీవ్ కనకాల మౌలి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎస్ఎస్ కాంచీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. నటీనటుల విషయానికి వస్తే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ మాదిరిగానే ఇందులో కూడా మౌలి బాగా చేశాడు. ఈ కుర్రాడి కామెడీ టైమింగ్ బాగుంది. కాకపోతే ఒకటే ఎక్స్ప్రెషన్ రిపీట్ చేస్తున్నట్లు కంటుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో చాలా సీరియస్ క్యారెక్టర్ చేసిన శివాని నగరం ఇందులో మాత్రం బాగా నవ్వించింది. నటన కూడా పర్లేదు, బానే చేసింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అదిరిపోయింది. మనోడి పంచులు నెక్స్ట్ లెవెల్. రాజీవ్ కనకాల కూడా చాలా బాగా నటించాడు. అనితా చౌదరి పర్లేదు, మిగిలిన వాళ్ళందరూ ఓకే. టెక్నికల్ టీం విషయానికి వస్తే కథకు తగ్గట్టుగా సంజిత్ ఎర్రమల్లి అందించిన సంగీతం ఫ్రెష్ గా ఉంది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. కేవలం 2 గంటలు మాత్రమే ఉంది సినిమా. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్లుగా ఉంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ తను అనుకున్న ఎంటర్టైన్మెంట్ అందించాడు. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాకు మంచి రిలీజ్ ఇచ్చారు. ఓవరాల్ గా లిటిల్ హార్ట్స్ లాజిక్ వద్దు, జస్ట్ ఎంజాయ్ నిబ్బాని లవ్ స్టోరీ.